అని రవిడీ షీటరు ఒక జైలు నుంచి విడుదలై వస్తే చాలు, ఆయనకు ఫాలోయింగ్ మామూలు ఉండదు. ఒక హంతకుడు జైలు నుంచి విడుదలై వస్తే చాలు, ఇక వానికి ఫాలోయింగ్ అంతా ఇంత ఉండదు. యవనస్తులు అందరూ చెప్పరే, వాడు ఆలోచన చొప్పునే వెళ్తారు. ఇక యేసు రక్తమే స్తోత్రం, హల్లెలూయా. చూడండి సమాజంలో జరుగుతున్న కార్యాలు చూడండి. ఫాలోయింగ్ ఎవరికి ఉంది, ఎవరిని ఫాలో అవుతున్నారు, యవనస్తులు ఎటు వెళ్తున్నారు. స్తోత్రం. దేవుని ఆలోచన చొప్పున నడిచేవారు ఇలాంటి చేష్టలు చేస్తారా? ఏమండి, దేవుడు లేబీని సేవ కొరకు ఎన్నుకున్నాడు, ఏర్పరచుకున్నాడు. కానీ లేబీ షిమ్యోన్లు ఇద్దరంట సహోదరులు అంట, హత్య చేయటానికి ఏకీభవించారు, చంపటానికి ఏకీభవించారు. అర్థమైందండి? షకీనాలో ఉన్నటువంటి వారిని చంపడానికి ఏకీభవించారు. వారు చేసిన చేష్టలను బట్టి యాకోబు అంటున్నాడు, నా ప్రాణం వాళ్ళతో మాత్రం చేరొద్దు. స్తోత్రం. వాళ్ళ నా కుమారులే కానీ వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు, వాళ్ళు నా కుమారులే కానీ వాళ్ళ ఉద్దేశాలు మంచివి కాదు, వాళ్ళు నా కుమారులే కానీ వాళ్ళ యొక్క పద్ధతులు మంచివి కాదు. నా ప్రాణం వాళ్ళతో చేరవద్దు అనండి. యేసు రక్తమే. హల్లెలూయా. తీర్మానం చేసుకున్నాడు. యాకోబు ప్రార్థన చేస్తున్నాడు, దేవునికి మొరపెడుతున్నాడు. ఇప్పుడు గ్రహించండి, ఏ సంఘంతో చేరుతున్నావు, ఎవరితో సహవాసం చేస్తున్నావు? నరహత్య చేసిన వారితోనా, కోపిష్ఠులతోనా, గర్విష్ఠులతోనా, అహంకారులతోనా, స్వేచ్ఛగా తిరుగులాడుతున్న వారితోనా? వాడికి పని పాట ఏమి లేదు, వాడు స్వేచ్ఛగా తిరుగుతాడు. నువ్వు నీ చదువు మానుకొని, నీ ఉద్యోగం మానుకొని, నీ ఇంటి పనులు మానుకొని, తల్లిదండ్రుల మాట వినకుండా నీవు కూడా ఆ స్వేచ్ఛగా తిరిగే వాళ్ళతో తిరిగి నీ జీవితాన్ని నాశనం చేసుకుంటున్నావు. జాగ్రత్త. దేవుని ఆలోచనకు లోబడాలి, దేవుని ఆలోచనకు లోబడాలి, దేవుని మాట వినాలి. దేవుడిని ఆశీర్వదిస్తాడు, మహిమలో ఉంచుతాడు, దేవుడిని పరలోకంలో చేరుస్తాడు, నిన్ను నిత్య జీవం పొందుతావు. ఇప్పుడు స్వేచ్ఛగా తిరిగావనుకో, తర్వాత నరకంలో యాతన పడవలసి ఉంటుంది. స్తోత్రం చెప్పండి, హల్లెలూయా. కనుక దుష్టుల ఆలోచన ఏమాత్రం కూడా మంచిది కాదు. 2వ కీర్తన 3వ వచనం చదవండి ఒకసారి. 2వ కీర్తన 3వ వచనం. భూరాజులు యెహోవాకును ఆయన అభిషక్తునికి విరోధముగా నిలువబడుచున్నారు, ఏలికలు ఏకీభవించి ఆలోచన చేయుచున్నారు. ఎవరంట? అది రాజులే ఏకీభవించి ఆలోచన చేస్తున్నారంట. భూరాజులు ఏకీభవించి ఆలోచన చేస్తున్నారు. విరోధమైన ఆలోచన. ఎవరికి విరోధమైన ఆలోచన? యెహోవాకును తన అభిషక్తునికి విరోధముగా ఆలోచన చేస్తున్నారంట. దేవునికే విరోధంగా ఆలోచన చేస్తున్నారు వీళ్ళు. దేవుని కుమారుడైన అభిషక్తుడైన యేసు క్రీస్తు మీదే విరోధముగా ఆలోచన చేసి నిలబడుతున్నారు. చూడండి, విరోధముగా ఆలోచన చేసి యెహోవాకును తన అభిషక్తునికి విరోధముగా ఆలోచన చేసి ఏకీభవించి ఆ అభిషక్తుని ఏం చేశారు? చంపేశారండి. యేసుక్రీస్తు ప్రభుని చంపేశారు, అభిషక్తుని చంపారు, అభిషక్తుని సిలువకు అప్పగించారు, అభిషక్తుని దూషించారు, అవమానించారు. రాజులందరూ, భూరాజులందరూ ఏకీభవించారంట, ఏలికలు ఏకీభవించారంట. ఏకీభవించి అభిషక్తుని చంపేశారు. వాళ్ళ ఆలోచన చూడండి ఎంత విరోధంగా ఉందో, ఎంత వ్యతిరేకంగా ఉందో చూడండి. అభిషక్తునికి విరోధమైన ఆలోచన ఇది, దేవునికి విరోధమైన ఆలోచన ఇది. ఆ ఆలోచన చేత ఎంతగానో ప్రభుని చంపేశారు. పరిశుద్ధులను చంపుతున్నారు, పరిశుద్ధులను నాశనం చేస్తున్నారు, పరిశుద్ధుల్ని ఇబ్బంది పెడుతున్నారు, పరిశుద్ధుల్ని హతమారుస్తున్నారు, పరిశుద్ధులను శ్రమలకు అప్పగిస్తున్నారు. ఎవరి ఆలోచన ఇది? దుష్టుని ఆలోచన, వ్యతిరేకమైన ఆలోచన. అది దేవునికి తన అభిషక్తునికి విరోధమైన ఆలోచన.
కనుక ఏ ఆలోచన చొప్పున మనం నడుస్తున్నామో గమనించండి. ఒక్కసారి మన జీవితాలు పరిశీలన చేసుకోవాలి. కానీ కీర్తనకారుడు ఆసాపు అంటాడు, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపించారు. స్తోత్రం, హల్లెలూయా. నీ ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తావయ్యా, నీ ఆలోచన చొప్పున నన్ను నడిపిస్తావు, నీ ఆలోచన చొప్పునే నేను నడుస్తున్నాను, ఆ తర్వాత నీ మహిమలోకి నన్ను చేర్చుకుంటా అంటాడు. ఎంత నిరీక్షణ చూడండి, ఎంత నమ్మకమో చూడండి. ఆయన ఆలోచన చొప్పున నడిస్తే ఆ తర్వాత ఎక్కడికి వెళ్తాడు? మహిమలోకి వెళ్తాడు. కనుక భక్తుల ఆలోచన వద్దు, దుష్టుల ఆలోచన వద్దు, నరహంతకుల ఆలోచన వద్దు. దేవుని ఆలోచన చొప్పున నడిచి చూడు, దేవుని మహిమలో ఉంటావు, దేవుని ఆశీర్వాదం పొందుతావు. అహీతోపెల ఆలోచనలు వినొద్దు, భూరాజుల ఆలోచనలు వినొద్దు. వారు ఏకీభవించి యెహోవాకే, ఆయన అభిషక్తునికే విరోధంగా లేచారంట. కనుక ఏ ఆలోచన చొప్పున నడుస్తూ యేసుక్రీస్తు ప్రభులు వారు బలి అయిపోయింది, రక్తమంతా ధారపోసింది, ఆయన శ్రమపడి హింసించబడి నిలువెల్ల నలిగిపోయి రక్తమంతా ధారపోసి శిలువ మరణం పొందింది. ఎవరు ఆలోచన బట్టి చెప్పండి? దుస్తులు ఏకీభవించి ఎంతగానో ఆలోచన చేశారు. అందుకే యాకోబు తీర్మానం చేసుకున్నాడు, ప్రార్థన చేస్తున్నాడు, నా ప్రాణమా వారి ఆలోచనతో చేరవద్దు, వాళ్ళ ఆలోచనలో చేరవద్దు, వాళ్ళ సంఘంతో చేరవద్దు. వాళ్ళు మంచివాళ్ళు కాదు, వాళ్ళ ఆలోచనలు మంచివి కాదు, వాళ్ళ సంఘం మంచిది కాదు. నా ప్రాణమా నేను చెడగొడతాయి అని చెప్పి తన ప్రాణాన్ని సముదాయించుకుంటున్నాడు, తన ప్రాణానికి చెప్పుకుంటున్నాడు యాకోబు. అలాగే నీవు కూడా చెప్పుకోవాలి, నీ ప్రాణంతో చెప్పుకోవాలి. ఏ ఆలోచన చొప్పున ఇప్పటి వరకు నడిచావో యోచన చేయి. ఒకవేళ ఇప్పటి వరకు నీవు మంచి ఆలోచన చొప్పున నడవకపోతే, నీ ఆలోచన చొప్పునో దుస్తుల ఆలోచన చొప్పునో నడిచి ఇప్పటికే నీ జీవితాన్ని పాడు చేసుకుంటే, ఇప్పుడైనా సరే దేవుని ఆలోచనకు లోబడు, దేవుని చిత్తానికి లోబడు. నీ ప్రాణముతో చెప్పుకో, వారి ఆలోచన చొప్పున నడవద్దని చెప్పుకో. దేవుని వైపు తిరిగి చూడు. నీ కొరకు ప్రాణం పెట్టిన, నీ కొరకు రక్తము కార్చిన యేసయ్య ఆలోచన చొప్పున నడిచి చూడు. ఆయన ఆలోచనకర్త, ఆశ్చర్యకరుడు, బలవంతుడైన దేవుడు, నిత్యుడగు తండ్రి, సమాధానకర్తయగు అధిపతి. ఆయన ఆలోచన చొప్పున నడద్దాం. అందరూ మోకరించండి, కళ్ళు మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. అందరూ మోకరించి కళ్ళు మూసుకొని అందరూ కూడా ప్రార్థనలో ఉండండి. ప్రభుని సన్నిధిలో ప్రార్థన చేయాలి. చక్కగా మోకరించండి. వీలైతే మోకాళ్ళ మీద లేచి నిలబడండి. బలవంతంగా వద్దు, ఇష్టమైతే మోకరించండి, ఇష్టమైతే మోకరించండి. దేవుని ఆలోచనకు అప్పగించుకోండి, దేవుని ఆలోచనకు అప్పగించుకోండి. నేను నీకు ఉపదేశము చేసేదని అంటున్నాడు ప్రభు, నేను నీకు బోధించేదని అంటున్నాడు ప్రభు, నేను నీకు ఆలోచన చెప్పేదను అని అంటున్నాడు. నీకు ఆలోచన చెప్తానంటాడు. అయ్యా, నీవు నాకు ఆలోచన చెప్పాలి, నీ ఆలోచన చొప్పు నేను నడవాలయ్యా, నీ ఆలోచన చొప్పు నన్ను నడిపించు. దుస్తుల ఆలోచన చొప్పు నడిచి, భక్తిహీనుల ఆలోచన చొప్పు నడిచి, అహీతోపెల ఆలోచన చొప్పు నడిచి, అయ్యా లేవి షిమ్యోనుల ఆలోచన చొప్పు నడిచి ఇప్పటికే నా జీవితాన్ని, మా జీవితాన్ని పాడు చేసుకున్నాం. మా యవనస్తుల జీవితాలు పాడైపోతున్నాయి. అయ్యా కృప చూపయ్యా, క్షమించయ్యా. అయ్యా నీ ఆలోచన చొప్పున నడుచున్నట్టుగా కృప చూపయ్యా, నీ ఆలోచన చొప్పు నడుచున్నట్టుగా కృప చూపయ్యా. సహాయం చేయి ప్రభా అని ప్రార్థన చేయి. అందరు ప్రార్థన చేయాలి, ప్రభుని అడగాలి. కుటుంబాలు నాశనం అయిపోతున్నాయండి. అభిషలోము తండ్రికి విరోధి అయిపోయాడు. అహీతోపెల ఆలోచన తీసుకొని అభిషలోము తండ్రికి విరోధి అయిపోయాడు. పిల్లలు తల్లిదండ్రులకు విరోధులు అయిపోతున్నారు, తల్లిదండ్రులు పిల్లలకు విరోధులు అయిపోతున్నారు. ఆలోచనలు సరిగ్గా లేవండి. ఇది దేవుని ఆలోచన కాదు. కుటుంబాలు పతనం అయిపోతున్నాయి, పిల్లలు నాశనం అయిపోతున్నారు, జీవితాలు ఎంతగానో దుర్భరమైన పరిస్థితుల్లోకి వెళ్ళిపోతున్నాయి. అంటే ఇది దేవుని ఆలోచన కాదు. భక్తిహీనుల ఆలోచన చేసి జీవితాలు నాశనం చేసుకుంటున్నాం. ఆ ఆలోచనని కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాయి. భక్తిహీనుల ఆలోచనలు, దుస్తుల ఆలోచనలు, అహీతోపెల ఆలోచనలు ఇదిగో నీ కుటుంబాన్ని ఏలుబడి చేస్తున్నాయి. ఆ ఆలోచనలు మారిపోవాలి, ఆ స్థితిగతులు మారిపోవాలి. ప్రభుకు అప్పగించుకో.
అయ్యా నీ ఆలోచన చొప్పు నడిపించు. నన్ను విడిచిపెట్టొద్దయ్యా, నన్ను దాటిపోవద్దయ్యా. నీకు లోబడతా, నీ మాట వింటాను. నేను నా కుటుంబం, నేను నా పిల్లలు, అయ్యా నేను నా తల్లిదండ్రులు నీ ఆలోచన చొప్పు నడుస్తామయ్యా. నడిపించయ్యా, నడిపించయ్యా అని ప్రార్థన చేయి. ప్రభు తన ఆలోచన చొప్పున్నాడు. ప్రభు తన ఆలోచన చొప్పు నిన్ను నడిపించాలి. ప్రభు కార్యం జరుగునట్లుగా ప్రార్థన చేద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, అందరూ నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి. నిన్ను ఎరిగి ఉన్నవాడు ఆయన, నిన్ను చూస్తున్నాడు ఆయన. చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, యేసయ్యా నిత్యం కాచువాడా. తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు, తలంపులు తపనయు అన్నీ ఎరిగి ఉన్నావు. నడచినాను పడుకున్నాను అయ్యా నీవెరిగి ఉన్నావు, నే నడచినాను పడుకున్నాను అయ్యా నీవు ఎరిగి ఉన్నావు. ధన్యవాదం యేసు రాజా, ధన్యవాదం యేసు రాజా, నువ్వు చూచువాడా, నిత్యం కాచువాడా, నన్ను చూచువాడా, నిత్యం కాచువాడా, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు, పరిశోధించి తెలుసుకున్నావు, చుట్టూ నన్ను ఆవరించావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు అయ్యా, బాగుగా ఎరిగి ఉన్నావు. కూర్చుండుట నే లేచియుండుట, కూర్చుండుట నే లేచియుండుట, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు రాజా, బాగుగా ఎరిగి ఉన్నావు. నిన్ను బాగుగా ఎరిగి ఉన్నాడు ఆయన. నీ ఆలోచన ఏంటో ఆయనకు తెలుసు, ఏ ఆలోచన చొప్పు నడుస్తున్నావో ఆయనకు తెలుసు,
ఇదిగో మనుషుల ఆలోచన చొప్పు నడిచి, దుస్తుల ఆలోచన చొప్పు నడిచి, భక్తిహీనుల ఆలోచన చొప్పు నడిచి నీ జీవితం నాశనం చేసుకుంటున్నావు తెలుసానికి. అందుకే ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నీ కొరకు కల్వరి సిలువలో ప్రాణం పెట్టిన యేసయ్య, నిలువెల్ల నలిగిపోయిన నజరేయుడనే యేసయ్య, సమాధిని గెలిచి మరణాన్ని జయించి పునరుద్ధరణగా తిరిగి లేచిన యేసయ్య నీతో మాట్లాడుతున్నాడు. ఆయన ఆలోచన వైపు తిరుగు. దేవుని ఆలోచనకు లోబడు. మనుషుల ఆలోచన కాదు, నాయకుల ఆలోచన కాదు, నరహంతకుల ఆలోచన కాదు, కోపిష్ఠుల ఆలోచన కాదు, దేవుని ఆలోచన చెప్పన్నాడు. అప్పుడు పరలోకంలో ఉంటావు, ఆ తర్వాత మహిమలో ఉంటావు, ఆ తర్వాత నిత్య జీవంలో ఉంటావు, ఆ తర్వాత యుగ యుగాలు ప్రభు రాజ్యాన్ని ఏలుబడి చేస్తావు, ప్రభుతో కూడా ఉంటావు. అయ్యా నీ ఆలోచన చొప్పున నడిపించయ్యా. సొంత నిర్ణయాలు తీసుకొని లేవి షిమియోనులు అయ్యా ఎంతో భయంకరమైనటువంటి పరిస్థితికి, దుఃఖానికి కారకులైపోయారు. అభిషాలోము అహీతోపెల ఆలోచన తీసుకొని తండ్రికి విరోధి అయిపోయి అకాల మరణానికి లోనే నశించిపోయాడయ్యా. నీ ఆలోచన చొప్పున నడవక ధనవంతుడు పాతాళానికి వెళ్ళిపోయి కేకలు వేస్తున్నాడయ్యా. అలాంటి స్థితిలో మేము ఉండకూడదు. లాజరు నీ ఆలోచన చొప్పున నడిచాడు. అబ్రహాము రొమ్మున ఆనుకున్నాడు, నెమ్మదిగా ఉన్నాడంటయ్యా, నెమ్మదిగా ఉన్నాడయ్యా. అందుకే నీ ఆలోచన చొప్పున నడిపించేది అంటున్నాడు ఆసాపు. ఆసాపు లాంటి తీర్మానం, లాజర్ లాంటి తీర్మానం నాకు ఇవ్వయ్యా. యాకోబు లాంటి తీర్మానం నాకు ఇవ్వయ్యా. నా ప్రాణమా వారి ఆలోచనలో చేరవద్దని చెప్పుకుంటున్నాడు అని ప్రార్థన చేయి. నీ ప్రాణంతో నీవు చెప్పుకో, ప్రార్థన చేయి, ప్రభుకు మొరపెట్టు, అప్పగించుకో. భూరాజులు ఏకీభవించి ఆలోచన చేసి ప్రభుని చంపేశారండి, ప్రభుని సిలువకు అప్పగించారు. అయినా ప్రభు మన కొరకు భరించాడు, ప్రభు మన కొరకు సహించాడు, మన కొరకు ఆహారముగా మారిపోయాడు. ప్రభుకి లోబడదాం. నీ ఆలోచన చొప్పు నడిపించయ్యానంద. సమస్తాన్ని చూస్తున్నాడు ఆయన, అన్నీ ఎరిగి ఉన్నాడు ఆయన. నీ తలంపులు, నీ తపన ఎరిగి ఉన్నాడు ఆయన. నీ నడకను ఎరిగి ఉన్నాడు. నీ పట్ల దేవుడు గొప్ప కార్యము చేయటానికే, తన ఆలోచనకి నిన్ను తెచ్చుకోవటానికి ప్రభు మాట్లాడుతున్నాడు. అప్పగించుకో. యా నీ ఆలోచన చొప్పున నడవాలి. నా కుటుంబం నీ ఆలోచన చొప్పున నడవాలి. అయ్యా నా భర్త నీ ఆలోచన చొప్పున నడవాలి. నా పిల్లలు నీ ఆలోచన చొప్పున నడవాలయ్యా అని ప్రార్థన చేయి. కుటుంబాలు పతనమైపోతున్నాయండి, పిల్లలు నశించిపోతున్నారండి, భయంకరమైన బంధకాల్లో చిక్కుకుంటున్నారండి పిల్లలు. ఎవరెవరినో వెంబడిస్తున్నారు, ఎవరెవరి ఆలోచన తీసుకుంటున్నారండి. తల్లిదండ్రులను ఏడిపిస్తున్నారు పిల్లలు. యవనస్తులు ఎంతో దుఃఖపెడుతున్నారు. అయ్యా ఆ స్థితి నుంచి విడిపించయ్యా, కృప చూపయ్యా. నా కుటుంబం క్షేమంగా ఉండాలి, నీ ఆలోచన చొప్పునే మేము నడవాలయ్యా, నడిపించయ్యా అని ప్రార్థన చేయండి. నీ కుటుంబం ఆశీర్వదించబడాలి. నీ కొరకు ప్రభు సహించాడు. భూరాజులు ఏకీభవించి ప్రభుని సిలువకు అప్పగించినా మనం రక్షించడానికి ప్రభు సహించాడు, ఓర్చుకున్నాడు, భరించాడండి. రక్తమంతా ధారపోసాడు. ప్రభు గొప్ప త్యాగం చేశాడు. ప్రభుని జ్ఞాపకం చేసుకుందాం. అందరికీ కూడా ప్రార్థనలో ఉండండి. చెప్పబడిన వాక్యాన్ని బట్టి పెద్దలు సిల్వాన్ గారు వచ్చి ప్రార్థన చేస్తారు. అందరం ప్రార్థనలోకి వించుదాం, ప్రభుని స్తుతిద్దాం. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం. ప్రార్థన చేద్దాం. చిన్న ప్రార్థన నేను చేస్తాను మీ కొరకు, మీ కుటుంబాల కొరకు చిన్న ప్రార్థన నేను చేస్తున్నాను. మీ పిల్లల కొరకు చిన్న ప్రార్థన చేస్తున్నాను. పరిశుద్ధుడా, ప్రేమగల తండ్రి, ఈ కుటుంబాలను మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. ఈ పిల్లలందరినీ మీ చేతులకు అప్పగిస్తున్నాను.
యవనస్తులందరూ మీ చేతులకు అప్పగిస్తున్నానయ్యా. నీ ఆలోచన చొప్పున నడవాలని, ఆ తర్వాత మహిమలో ఉండాలని అయ్యా మీ చేతులకి వీళ్ళందరిని అప్పగిస్తున్నాను. మీ హస్తపు నీడలో అయ్యా వీరందరూ ఉండాలి. మేమందరం మీ హస్తపు నీడలో ఉండాలి. మీ ఆలోచన చొప్పున నడవాలయ్యా. ఏ కుటుంబాన్ని, ఏ వ్యక్తిని, ఏ యవనస్తుడిని, యవనస్తురాల్ని అయ్యా దుష్టుని ఆలోచన ఏలుబడి చేయకుండా, భక్తిహీనుని ఆలోచన ఏలుబడి చేయకుండా అయ్యా అహితోపేలు ఆలోచన లాంటి ఆలోచనలు ఏలుబడి చేయకుండా మీరే కృప చూపి కుటుంబాలకు క్షేమం దయచేయి. ఏలికలు ఏకీభవించి ఆలోచన చేసి భూరాజులను చంపారు, అయినా మమ్మల్ని రక్షించటానికి మా కొరకు భరించావు, సహించావు. అందుని బట్టి స్తోత్రాలు అయ్యా. మీ త్యాగాన్ని బట్టి స్తోత్రాలు, మీ ప్రేమను బట్టి స్తోత్రాలు అయ్యా. ఎంతగానో మా కొరకు సజీవుడిగా తిరిగి లేచావు. మీ స్తోత్రాలు. మీ ఆలోచన చొప్పున నడిచి ఆ తర్వాత మీ మహిమలో ఉండినట్లుగా మీరే కృప చూపి సహాయం చేయండి. ఎవరు కూడానైనా అహితోపెల్లి వెంబడించకూడదు. ఎవరు కూడా లేవిని, షిమియోని వెంబడించకూడదు అయ్యా. వాళ్ళ ఆలోచనలు మంచివి కాదయ్యా. వాళ్ళ ఆలోచనలు చెడగొట్టయ్యా. కుటుంబాల మీదకి రాకుండా, పిల్లల మీదకి రాకుండా, యవనస్తుల మీదకి రాకుండా వారి ఆలోచనలన్నీ యేసు నామములో చెడగొట్టబడును గాక అని ప్రార్థన చేస్తున్నాము. మీరే విడుదల కలుగు చేసి మహిమ పొందుము. యేసు నామములో అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్. అందరూ కూర్చోండి. సన్నుతించెదను దయాళుడవు నీవని, సన్నుతించెదను దయాళుడవు నీవని, యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను. యెహోవా నీవే దయాళుడవని నిన్ను సన్నుతించెదను, సన్నుతించెదను దయాళుడవు నీవని. సర్వసాధ్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, సర్వసాధ్యములో నన్ను నీవు నడిపి ఆదరించిన పరిశుద్ధాత్ముడా, కృపాధారము నీవేగా షాలేము రాజా నిన్ను సన్మానించెదను. కృపాధారము నీవేగా షాలేము రాజా నిన్ను